బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన పెడన ఇన్ఛార్జ్ ఉప్పాల రాముకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు బయట వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు విధించారు. సమావేశంలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, ట్రాఫిక్ అంతరాయం చేయొద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన పెడన ఇన్ఛార్జ్ ఉప్పాల రాముకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు బయట వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు విధించారు. సమావేశంలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, ట్రాఫిక్ అంతరాయం చేయొద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఒక నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించడం ఏంటి? సిద్ధు, మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలంటే కూడా కూటమి ప్రభుత్వం భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉందో దానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా హాజరు కాకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన గూండాలు కూడా నిన్న దాడి చేసి అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈరోజు కూడా అలాంటి ఆంక్షలే కనబడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పెడన నియోజకవర్గానికి సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పాల్గొనకూడదని ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉప్పాల రాము ఉన్నారో ఆయన ఇంటికి ఉదయం నుంచి కూడా పోలీసులు వచ్చి ఒత్తిడి తెస్తున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలంటూ కూడా ఒక ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఉంది. అయితే వాయిదా వేసుకోవడానికి కుదరదని చెప్పిన క్రమంలో జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, లేదంటే ఈ కృష్ణా జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు చూస్తే కనుక కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆయన్ని ఇల్లు దాటి బయటకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా ఆయన పూర్తి స్థాయిలో గృహ నిర్బంధం పెట్టిన పరిస్థితి ఉంది. గుడివాడలో ఒక జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఆయన పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. ఈరోజు కూడా పోలీసులు అదే తరహాలో ఆంక్షలు విధిస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మీద తీవ్రమైన ఆంక్షలు, కేవలం కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు నిన్న గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఎవరైతే ఉన్నారో కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద ఇటు టీడీపీ, జనసేన గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వచ్చి వారికి సంఘీభావం తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే పెడన నియోజకవర్గం సంబంధించి జరగబోయే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి కనబడుతోంది. కేవలం పెడన నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే రావాలి. అది కూడా ఎవరికి వారు మాత్రమే కార్యక్రమానికి హాజరు కావాలి. ఒక 10 మంది గుమ్ముగుడి ర్యాలీగా కూడా రావడానికి వీల్లేదు. ఎలాంటి ట్రాఫిక్ నిలుపుదల చేయడానికి వీల్లేదంటూ కూడా అనేక రకాల ఆంక్షలు విధించిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఈ సమావేశాలకు సంబంధించి సభలో పాల్గొన్న సమయంలో కూడా కేవలం ఏదైతే విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎట్లాంటివి ఉంటాయో ఇట్లాంటి ఏ వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా అనేక రకాల ఆంక్షలు విధించారు. ఏమాత్రం తమ ఆంక్షలను మీరిన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అంటే గతంలో ఎన్నడూ చూడలేదు. గత 5 ఏళ్లలో
ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇలాంటి ఆంక్షలు ఏనాడు కూడా అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు తలుచుకున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు చేస్తున్నా కూడా అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు. ఒక బ్యానర్లు ఏర్పాటు చేస్తే బ్యానర్లు చించివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కార్యక్రమాలకు వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులను వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఓవరాల్గా కూడా చూస్తే కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా పెడన రాకుండా అనేక రకాల ప్రయత్నాలతో పోలీసులు వారిని నిర్బంధించి వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పేర్నాని ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు మోహరించిన పరిస్థితి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పెడన నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండాలని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వెళ్తే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. అలాగే అశోక్, ఒక నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఆ యొక్క నియోజకవర్గానికి వెళ్తారు, అక్కడ సంఘీభావం ప్రకటిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఏదైతే వైఫల్యాలు చెందుతూ ఉందో వాటిని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్దదిగా సీన్ క్రియేట్ చేయడం ఏంటి పోలీసులు అంటే ఏమంటారు? అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ప్రజలకు సూపర్ 6 హామీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఈ ఏడాది కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. దీంతో ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ పెడన్లో. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెప్పండి, ఎప్పుడైనా సరే పెడన్లో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, ఇలాంటి ఘటనలు చూసారా మీరు ఎప్పుడైనా? పెడన్లో ఎన్నడూ లేదండి ఇలాంటిది. ఇదే కొత్తగా చూస్తున్నాం. కొత్తగా రూల్స్ కూడా పెట్టేశారు. ఆల్రెడీ మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ అయితే చెక్ పోస్టులు అని పెట్టారు. వేరే నియోజకవర్గాల నుంచి కానీ వేరే ఊర్ల నుంచి జనాలు రాకూడదని కొత్తగా పెట్టారు ఆంక్షలు. అంటే మీరు చెప్పండి, అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మనం చూసిన పరిస్థితి లేదు ఇక్కడ. పార్టీకి అర్థం అంటే కూటమి పాలన అరాచక పాలన నడుస్తుంది. అరాచక పాలనలో జిల్లాల నుంచి కానీ జిల్లా అధ్యక్షులు కానీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కానీ ఎవరో నాయకులు రాకూడదని ఆంక్షలు పెట్టి హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికెక్కడ. దీన్ని ఖండిస్తుంటే ఆర్కే మీద దాడి జరుగుద్దని ఆదేశిస్తూ పోలీసులు కూడా ఆర్కే ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ఆంక్షలు? అంటే మీకు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు పెడన్లో, వైపు మీ నియోజకవర్గ ఇన్ఛార్జిని బయటికి రావడానికి వెళ్ళేదన్నారు, మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడానికి వెళ్ళేదంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఇది మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఉన్న జనాదరణని చూసి ఓర్వలేక ఒక కుతంత్రాలతో ఎలా అయినా సరే ఈ మీటింగ్ జరగకుండా వీళ్ళని అణచివేసే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క మీటింగ్ నిలుపుదల చేయాలని వాళ్ళు చూస్తున్నారు. మనం చూస్తున్నాము నిన్నటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో అవి జరగకుండా చూడాలి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాలా చూసి వారి కార్యక్రమాలను భగ్నం చేయాలని అటు టీడీపీ జనసేన గూండాలు ప్రయత్నించిన పరిస్థితి. ఇటు పోలీసులు కూడా వారికి సహకరించారే కానీ వారిని ఎక్కడ నిలువరించని పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, కూటమి ప్రభుత్వ వ్యవహారం పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్. కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రథమ పౌరులు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రథమ పౌరురాలు ఆమె కారుని ధ్వంసం చేసి ఆమెని చనిపోతుందేమో అని చెప్పిన ఆమె ఎంతో బాధపడిన పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు చెప్తున్నారండి. మహిళలకు ఇదేనా రక్షణ కల్పించడం అంటే? మహిళల్ని అమ్మ హోమ్ మినిస్టర్గా నువ్వు మహిళగా నువ్వు ఉన్నావమ్మా, ఏంటిది? ఒక జెడ్పీ చైర్మన్ని ఆ విధంగా దాడి చేస్తుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? జరిగిన విషయాలకు మాత్రం మీరు బాగా స్పందిస్తుంటారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు కానీ ముసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప ఒక బీసీ మహిళకి ఎంత అన్యాయం జరిగితే కనీసం వాళ్ళ మీద కేసు పట్టిన పరిస్థితి లేదు. మళ్ళీ అక్కడ పోలీసులు అందరూ ఉండగానే అడ్డమైన బూతులతో, నిజంగా అవి మాట్లాడలేని బూతులతో వాళ్ళని
నిందించడం, తిట్టడం ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఇది పూర్తిగా కూడా మహిళా లోకం అంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి ఈ విధమైన పాలన చేయడం అనేది, అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మహిళలంటే మాకు చాలా పెద్ద గౌరవం అని చెప్పి, ఇదేనా గౌరవం అంటే? ఒక మహిళా చైర్పర్సన్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో మహిళలకి ఏ విధంగా జరుగుతున్నాయి?